వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు, సరే దేశం గురించి కాసేపు పక్కన పెడదాం. దేశం దాకెందుకు, ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, కొనసాగుతున్నాయి. నిన్న మొన్న చాలా సంఘటనలు చూసినాం కదా మనం. అత్యాచారాలు జరిగితే మైనర్ బాలికల మీద అత్యాచారం చేస్తే ఎట్లాంటి శిక్షలు అనుభవిస్తున్నది కూడా చూసినాం కదా. అన్ని చూసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది కామాంధులు, కామ రాక్షసులు చిన్నపిల్లల్ని అయితే వదిలిపెట్టడం లేదు. గత కొద్ది రోజుల క్రితమే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది, అందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 12 సంవత్సరాల బాలికను, వాడికి దాదాపు 50-55 సంవత్సరాలు ఉంటాయనుకుంటా, అత్యాచారం చేసి బిల్డింగ్ పై నుంచి కిందికి పడేస్తే చనిపోతే నాకు సేఫ్గా ఉండొచ్చు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. పాపం కొట్టుమిట్ట ఆడుతుంది. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఇంటర్వ్యూ చేసే టయానికి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్ట ఆడుతున్నది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం వాడిని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ అంశం అంతా కూడా. సో దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మాట్లాడదాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయం ఏంటి ఈ విషయం పట్ల అనేది స్వయంగా వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు ఖమ్మం ఘటన? ఎందుకంటే ఇది ఇవాళ కొత్తదేం కాదు. సో గతంలో చాలా జరిగినాయి, శిక్షలు పడుతున్నాయి, అయినా సరే మారకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అసలు ఒక మహిళగా? ఏ విధంగా అసలుకి నిజంగా ఇంత ఒక ఆడదే ఆధారం కదా, మనిషి పుట్టుకకు ఆడది కారణం. అంత 9 మాసాలు భరించి అంటే ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కనీసం ఆ తల్లి ప్రేమను చూసుకుంటూనే పెరుగుతారు కదా. మరి ఏ విధంగా వచ్చేసి ఒక అమ్మాయి, చిన్న పాపను ఆ విధంగా అసలు ఆ థాట్తో ఎలా ఆలోచిస్తారు? 3 సంవత్సరాల అమ్మాయిని కూడా రేప్ చేసింది కూడా మనం ఎన్నో కేసులు చూసినాము. 12 సంవత్సరాలు, మొన్ననే బండి భగీరథ 17 సంవత్సరాల అమ్మాయి, అది ఛాలెంజింగ్ పెట్టేసి అమ్మాయిని పడగొడతా అని చెప్పేసి. అంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఏమనాలి? మాట్లాడితే టెర్రరిస్టులు అంటారు, మరి ఇలాంటి వాళ్ళని టెర్రరిస్టులు అనాలా లేకపోతే ఇంకేమనాలి అనేది నాకు అర్థం కాని విషయం. అసలు ఎందుకు మన సొసైటీ ఇంకా వచ్చేసి దీని మీద నాలెడ్జ్ లేకుండా ఉన్నది? ఒక మనిషిని ఆడ మొగ ఎందుకు డిఫరెంట్ చేస్తున్నారు? మనం అందరం ఒకటే, ఒక జెండర్ మాత్రమే వేరు అనేది ఆ ఎడ్యుకేషన్ ఎందుకు మనం తీసుకురాలేకపోతున్నాం? ఇంకా మన దగ్గర ఇంకా క్రైమ్ రేటు, ఇలాంటి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏది చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసి చంపేయడము, అసలు చిన్న పసికందులో ఏమి వాళ్ళకి ఎమోషన్స్ ఏం కనబడుతున్నాయి, ఏమి అపీరెన్స్ కనబడుతుంది? పోనీ ఆడవాళ్ళందరూ బట్టలు డిఫరెంట్గా వేసుకుంటున్నారు అనే దాంట్లో కొంతమంది వాదిస్తుంటారు. పోనీ అది వేరే. చిన్న పిల్లలో ఏం కనిపిస్తుంది ఈ దుర్మార్గులకని నేను అడుగుతున్నా. పోయినసారి కూడా మనకి దగ్గర ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రెడ్డి అమ్మాయిని వచ్చేసి రేప్ చేసి చంపేస్తే ఎన్కౌంటర్ చేసిర్రు సజ్జనర్ గారు. మరి ఈ చిన్న పిల్లల విషయంలో ఇప్పటిదాకా చర్యను ఎందుకు తీసుకోవాలి? ఆ ఎన్కౌంటర్ నిజంగానే వాళ్ళే చేసి ఉంటే, ఆ ఎన్కౌంటర్ చేసి నడి రోడ్లో అందరికీ ఇదే శిక్షలు పడతాయని భయపడేటట్టు నువ్వు అక్కడెక్కడో పరిగెత్తించి కాకుండా కనీసం నడి రోడ్లో చేస్తే ఎవడన్నా భయపడేటోడు. నిజంగా చంపడం కంటే నేను ఏమంటున్నా అంటే, ఏదైతే ఉంది మగతనం ఉందని చెప్పేసి అహంకారంతో విర్రవీగుతున్నారో ఈ నా కొడుకులకి, నేను మా కొడుకులు అంటున్నా అంటే తెలంగాణ కాబట్టి ఆ లాంగ్వేజ్ మనం ఇంత కోపం వస్తుంది కాబట్టి నేను ఆ వర్డ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటి వాళ్ళకు ఏ అంగంతోనైతే వాళ్ళు విర్రవేగి దాన్ని కంట్రోల్ చేసుకోలేకుంటున్నారో ఆ అంగాన్ని కట్ చేస్తే ఇంకొకడు బతకడమే వేస్ట్ కదా అనే దాంట్లో ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి చెయ్యరు అనేది నా ఒపీనియన్. నేను ఒక ఆడదానిగా ఇన్ని చూస్తున్నాను దగ్గర నేను నా ఏజ్ 39 సంవత్సరాలు కావస్తుంది. గత 25-30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను, కానీ మార్పు అయితే రావట్లేదు. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దగ్గర మనకి 2014-25 లోపల 24 నుంచి 25 లోపల వచ్చేసి 2200 కేసులు వచ్చేసి నమోదైనాయి అని చెప్పేసి అన్నారు. అది చిన్న పిల్లల మీద అత్యాచారాలు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ 1 year 2 years లో చూసుకుంటే 26 లోపల చూసుకుంటే 2400కి చేరింది. అంటే ఇంకా 200 మంది ఎక్కువనే పెరిగారు. అంటే ఈ హోమ్ మినిస్టర్ గారు 4 పదవులను దగ్గర పెట్టుకొని ఒక్క పదవికే ఈయన సీఎంగా ఉండి దాన్నే చక్కబెట్టలేకపోతున్నాడు. ఎంతసేపు కబ్జా రాజా లాగా భూములను ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడు తప్ప ఈ అసలు ప్రజల మీద దృష్టి పెట్టేసి ప్రజల కోసం పాలన ఏ విధంగా చేయాలి అనే దాంట్లో ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? ఒక్క ప్రాబ్లం జరిగిందంటే దాని మీద దృష్టి పెడతారు ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నాడు. ఒక ప్రజాపాలనలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటా ఈ రోజున
హోమ్ మినిస్టర్ పదవిని నీ దగ్గరనే పెట్టుకొని దాన్ని ఎందుకు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసి నీకు చేత కావట్లేదు, నువ్వన్నీ చేయడానికి నీకు ఓపిక లేదు, నీ కిందనే ఉంటది కదా వాళ్ళు కూడా. హోమ్ మినిస్టర్ని ఎందుకు నియమించలేకపోతున్నావు? అంటే ఈ రోజున నీ మీద కేసులు ఉన్నాయి, రేపు పొద్దున నాకే ఎగనిస్ట్గా అయితే భయం వల్లనే నువ్వు ఈ విధంగా చేస్తున్నావా అనేది అందరికి క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డికి చేత కాకపోతే ఒక కేంద్ర మంత్రి కొడుకుని అప్పుడు కూడా ఇట్లనే గగ్గోలు పెట్టి నీకు చేతనైతుందా, కేంద్ర మంత్రి కొడుకుని తీసుకొచ్చే దమ్ముందా అన్నారు. కానీ కేంద్ర మంత్రి కొడుకునే తీసుకొచ్చి వాళ్ళ జైల్లో పెట్టిండు. సో మరి ఈ అంశాల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. అన్ని ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి మీదనే వేసి ముఖ్యమంత్రి దీనికి బాధ్యుడు అని చెప్పేసి ఎందుకు అట్లా ముఖ్యమంత్రి మీద విరుచుకుపడతా ఉన్నారు మీరు? బ్రదర్, నేను ముఖ్యమంత్రి మీదుగా విరుచుకుపోవడం అనేది నా ఉద్దేశం కాదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయి 3వ సంవత్సరానికి మనకి ఎంటర్ అయినప్పుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి బాధ్యత వాళ్ళ గొప్ప చెప్పాలి అనేది నా ఒపీనియన్. ఈ రోజు వచ్చేసి 11 రోజుల తర్వాత అది కూడా బండి సంజయ్ దగ్గరికి ఈ కేసు పోయి ఆయన బెదిరిస్తుంటే వాళ్ళు కేసు పెట్టడానికి పోతే ఇది కేసు రిజిస్ట్రేషన్ చెయ్యను అనుకున్నప్పుడు దాన్ని ఎన్నో వారాలుగా చేసి అది జనాలలోకి వచ్చిన తర్వాత అంత ఈ సెగ అనేది బాగా పెరిగిపోయింది తెలంగాణలో. ఇక చెయ్యకపోతే అరెస్ట్ చేయకపోతే వదిలేటట్లు లేరు జనాలు అనే దాంట్లో అప్పుడు అరెస్ట్. అంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవిలో ఉండి అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి ఆయన విఫలమైనట్టే, ఇటు బీజేపీ విఫలమైంది, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది అనాలి కదా బ్రదర్. ఎందుకంటే ఈ రోజు వాడిని ఏంటిది అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయగానే పట్టుకున్నారు, చేసిరు. మరి ఒక బండి భగీరథ ఈ ఫామ్ హౌస్ లో ఉన్నది పట్టుకోవడానికి అబ్స్కాండింగ్ అంటే కేంద్ర మంత్రి కొడుకుగా ఉన్నానికి కూడా ఆయనకు కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? ఉండాలి కదా. ఎందుకంటే ఆయనకు కూడా ఉండొచ్చు, సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక కొడుకుగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ఉన్నది. నువ్వు ఆయననే వచ్చి సబ్స్కాండింగ్లో ఉన్నావు అంటే నువ్వు ఏ విధంగా పరిపాలించడం అనేది నీకే తెలియాలి. ఈ రోజున బీజేపీ పరిపాలిస్తుందా? సేమ్ బీజేపీ పరిపాలనలో ఏ విధంగా వచ్చేసి ఏంటిది రేపిస్టులకు అండగా ఉంటుందో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరిపాలిస్తుందా, లేకపోతే వచ్చేసి రేవంత్ రెడ్డి బీజేపీతో కలిపి పరిపాలిస్తున్నాడా, బీజేపీ పాలన పరిపాలిస్తున్నాడా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిగిలింది. నేనేమంటున్నా అంటే ఈ రోజున మనకు హిందూ ముస్లిం అవసరం లేదు బ్రదర్, మనందరం మనుషులమే. దాంట్లో ఆడ మొగ మీరందరు అంటే మగవాడు పెరిగింది పాలు తాగే కదా పెరిగింది. సో అలాంటప్పుడు నేనేమంటున్నా అంటే మీరు రక్షణ విధంగా ఆడవాళ్ళకి సేఫ్టీని ఎందుకు ఇప్పటికీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మన రాష్ట్రంలో అయితే ముఖ్యంగా మొత్తానికి తగ్గిపోయింది. వాళ్ళను కూడా కాపాడుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఒక్క ప్రాబ్లం వచ్చినప్పుడే సజ్జనార్ గారు ఆ రోజు రేప్ చేసిన అమ్మాయి ఆమె వచ్చేసి దగ్గర మామూలుగా వచ్చేసి మేజర్ బాలికనే కదా, మరి ఆమెకు ఒక న్యాయం చేసిరు. ఈ రోజున మిగతా జనాలకు ఒక న్యాయం చేస్తున్నారు. ఈ రోజున బండి సంజయ్ కుమారుడు వచ్చేసి బండి భగీరథ రేప్ చేసిందంటే ఈ రోజు ఆ కేసు ఏమైందని అంత ఏంటిది మొత్తం హంగామా అయిపోయింది. అసలు ఏం జరుగుతుందని ఇప్పటిదాకా మళ్ళీ న్యూస్ బయటకు వచ్చిందా? లోపలేసిరు అన్నారు, ఉన్నారా లేరా అని కూడా డౌటే, ఇప్పటికి ఏం చేసిరు అనే డౌటే. ఇంకొకసారి అంటే ఇప్పుడు దగ్గర ఒక నెలలోనే ఇన్ని కేసులు అయినాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యలో కూడా జరిగినాయి అన్ని కొన్ని ఏరియాలు హైదరాబాద్ దగ్గర ఉన్న దాంట్లోనే జరిగినాయి. మొన్న నార్సింగ్ ఇటు సైడ్ చూసుకుంటే నార్సింగ్ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ రేప్ చేసిరు ఇటు సైడ్ అని చెప్పేసి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్ నియమించేసి వాళ్ళ బాధ్యతలు చెప్తే వాళ్ళు కనీసం లా అండ్ ఆర్డర్ని వచ్చేసి దారిలో పెడతారు కదా. ఈ రోజున దాన్ని ఎందుకు చేయలేకపోతున్నామని మేము అడుగుతున్నాం. ఇంకొకటి ప్రజలకు కానీ ఈ ఏదైతే సోకాల్ సొసైటీల వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆడవాళ్ళను ముఖ్యంగా కాపాడుకోలేకపోతే రేపు భవిష్యత్తు ఏంటిది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ భవిష్యత్తు గురించి అయినా కూడా చిన్న పిల్లల జోలికి పోతే ఒక్కనికి నడి రోడ్లో వాడిని చంపమని అడగట్లే, వాడిని అంగం కట్ చేసినంత మాత్రాన్ని వాడు చచ్చిపోతాడని ఏమీ లేదు. డాక్టర్స్ ఉన్నారు దానికి, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నా దాన్ని థియరీ వైజ్ గా వచ్చేసి నడి రోడ్లు ఆ విధంగా చేస్తే రేపు పొద్దున తల్లిదండ్రులు కూడా భయపడే అరే కొడుకు ఎక్కడికి పోతున్నారని కూడా వాళ్ళు కూడా కొడుకులను కూడా జాగ్రత్తగా పెంచుతారు. అరే రేపు పొద్దున ఏమన్నా చేసుకోవడం అమ్మాయి జోలికి పోతున్నాడా వీడు అని బాధ్యతగా పెంచుతారు. మొగోడు అంటే వదిలేస్తారు, ఆడదంటే వచ్చేసి అమ్మ ఏడికి పోతున్నావు అని చెప్పి బాధ్యత. ఎందుకు ఇద్దరిని ఒకేలాగా పెంచవచ్చు కదా, ఇద్దరు సమానమే కదా. రాష్ట్రానికి దేశానికి ఇద్దరు సమానమే, సమానంగా పెంచే పద్ధతి ఇటు సైడ్ మనకు
ఏంటి పేరెంట్స్ లో కూడా వస్తది. అప్పుడు ఇలాంటి చట్టాలు ఉంటే ఇంకొకసారి చేయడానికి తగ్గుతుంది కదా అని నేను అంటున్నా, క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ పురుషులకు సంబంధించి కూడా వీళ్ళు కామాంధులే, కామ రాక్షసులే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, వదిలిపెట్టకూడదు. కానీ ఎట్ ద సేమ్ టైం అంటే మొత్తం పురుషులే చేస్తున్నట్లుగా, అసలు మహిళలు ఏం తప్పు కూడా చేయనట్లుగా, వాళ్ళు క్రిమినల్ మైండ్ తో లేనట్టుగా చిత్రీకరించి మొత్తం పురుషులనే అంటా ఉన్నారు ఎందుకు? సో స్త్రీలు కూడా వాళ్ళు మారాల్సిన సమయం ఉన్నది కదా, వాళ్ళు కూడా కొంత చేంజ్ కావాల్సినటువంటి సమయం ఉంది కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి కాలంతో పాటుగా మారుకుంటూ వస్తుంది. మారుతున్న టైంలో ఆడవాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ చేసుకుంటున్నారు. చట్టాలు చాలా ఏ విధంగా అయితే ఉన్నాయంటే ఈ రోజున అన్ని ఓపెన్ అయిపోయింది. ఒక ఆడ మగ పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరితోనైనా కలవచ్చు అనే ఒక సుప్రీంకోర్టు ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకున్న కల్చర్ కానీ మనకున్న సాంప్రదాయాలు కానీ ఈ రోజున మనకి ఓపెన్ మైండెడ్ ఎవరికి లేదు. ఇది నాది అనుకుంటే నాది, అది ఎట్లున్నా ఉండాలి అనే దాంట్లో ఉన్నాయి. అందుకే కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఈ రోజున వచ్చేసి ఎక్కువగా వచ్చేసి డైవర్స్లు జరుగుతున్నాయి, కోర్టుల కేసులు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇలాంటప్పుడు కొంతమంది అండర్స్టాండింగ్ లో విడిపోయేటోళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చేసి అండర్స్టాండింగ్ లేదు నా దగ్గరే ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని ఖచ్చితంగా చంపాలి అనే దాంట్లో ఆడవాళ్ళు కూడా తయారవుతున్నారు. ఆడవాళ్ళు నేనేమి వాళ్ళే మంచోళ్ళు మగవాళ్ళు మంచోళ్ళు కాదని నేను అనట్లేదు, అందరూ అలా ఉండలేదు. కానీ ఆ శిక్షలు అనేది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు చేసిన శిక్షలను కరెక్ట్ గా నువ్వు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. మగవాళ్ళు చేసిన అంటే నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే ఒక చిన్న పిల్లలో ఏమున్నది అనేది నా ఉద్దేశం. చిన్న పిల్లల జోలికి ఎందుకు పోతున్నారు? సరే పెద్దవాళ్ళు అంటే బట్టలు వచ్చేసి వేరేలాగా వేసుకుంటున్నారు అని మీరు చెప్పినప్పుడు వాళ్ళని చూసినప్పుడు వేరేలాగా అనిపిస్తున్నది అనేది వాళ్ళే చెప్తున్నారు. సో చిన్న పిల్లలలో మీకేం కనబడుతుంది? ఆ అవగాహన ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? వేరే కంట్రీలలో చూసుకుంటే మన దగ్గర ఉన్నంత క్రైమ్ అక్కడ ఉండదు. వాళ్ళు ఎందుకు ఆ అవగాహన ఎందుకు తీసుకొస్తున్నారు? సొసైటీలో వచ్చేసి మనం హ్యూమన్స్, మనం మనుషులము, ఆడ మొగ ఇలా ఉంటది, దాని నాలెడ్జ్ని ఎందుకు తీసుకురాబోతున్నారు? దాన్ని ఎందుకంటే ఈ ఆడ మొగ అనేది కంపల్సరీ సృష్టి ధర్మం, దీన్ని ఎందుకు వచ్చేసి సబ్జెక్ట్ లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? అప్పుడు పెట్టినప్పుడు అవగాహన అనేది వస్తుంది కదా అని నేను అంటున్నాను. అప్పుడు ఈ చిన్న పిల్లల మీద అత్యాచారాలు తగ్గుతాయి కదా. వాళ్ళకి అవగాహన లేకుండా, లేకపోతే ఈ రోజున జాబులు లేకుండా అనుకోవచ్చు, లేకపోతే పెరుగుతున్న గాంజాయి వ్యవస్థ అనుకోవచ్చు. ఇవన్నీ రీజన్స్ ఎలా ఉన్నాయంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి పిల్లలకు ఏంటిది యువతకు వచ్చేసి చదువుకొని జాబులు లేకుండా వచ్చేసి వాళ్ళు మత్తుకు అలవాటు పడి ఏం చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్ లేకుండా ఈ విధంగా చేస్తున్నారా? అసలు ఇక్కడ ఏ బీజం ఇక్కడ నాటుకున్నది, ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచన విధాన్ని ఏ విధంగా మార్చాలి అనే దాంట్లో ఎందుకు ఆలోచించట్లేదని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇక్కడ ఆడ మొగ కాదు, ఆడవాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష అనేది 100%. అవును.